ల్యాండ్ టైటిల్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ జనసేన చేస్తున్న ప్రచారం తప్పని తేలిపోయింది. ఎన్నికల కమిషన్ కూడా దీని మీద సీరియస్ అయింది. వారు చేస్తున్న తప్పుడు ప్రచారం మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సిఐడిని కూడా ఆదేశించింది. ఈ మేరకు సిఐడి చంద్రబాబు నాయుడుని A1గా అలాగే లోకేష్ని A2గా కూడా కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను పట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఎన్నికల సమయంలో దాన్ని ప్రస్తావిస్తున్నారు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఒక్క విషయం కాదు, అసలు ఏ విషయం మీద వాళ్ళు మంచి ప్రచారం చేసి చెప్పండి. ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టారు. ఎందుకంటే ఆ ఓటే లేదు, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయలేదు, జగన్ గారిని ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి రాష్ట్రం బాగుపడకూడదు, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, జగన్ గారు ఏ మంచి పని చేద్దామని కనీసం వాలంటీర్స్ వెళ్ళి పెన్షన్ ఇస్తారన్నా కూడా పెన్షన్ కూడా ఇవ్వనివ్వకూడదు. ఎన్ని కేసులు సుమారు 600 కేసులు వేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 5 సంవత్సరాల కాలంలో. అయినా ప్రజలు నమ్మట్లే, విశ్వసించట్లే. ఇన్ని కుట్రలు చేసినా నమ్మట్లేదు. అలాగే 3 కూటములు కట్టాడు, 3 కూటములుగా 30 కూటములు కట్టినా నమ్మట్లేదు. మళ్ళీ వాళ్ళు కొత్తగా అంటే రోజుకి ఒకటే, ఏమీ లేదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటే ప్రచారం చేయటం, అది వాళ్ళ పేపర్లో రాపించుకుంటాం. ఈ ల్యాండ్ టైటిల్ అనేది యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అన్ని రాష్ట్రాల్లో. అన్ని రాష్ట్రాలు ఎదురు మన రాష్ట్రంలో అది ఉంటుంది. మన రాష్ట్రం సపరేట్గా ఉండదు కదా. 28 రాష్ట్రాలు, మన రాష్ట్రం ఒకటే. దానికి ఇవాళ ఏదో భూమి బద్దలైపోతుంది, జగన్ గారు భూమిని లాగేసుకుంటున్నాడు. ఎవడ భూమిని లాక్కున్నాడు జగన్ గారు? అమరావతిలో ఎవడ భూమిని ఎవరు లాక్కున్నాడు? అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చేసింది ఎవడు? అమరావతిలో భూములు లాక్కుంది ఎవడు? అమరావతిలో బినామీ పేరుతో భూములు కొన్నది ఎవడు? బినామీ పేరుతో భూములు కొనుక్కొని రాజధాని పెట్టింది ఎవరు? ఇవన్నీ ప్రజలు తెలీదా? కాకపోతే ఏంటంటే ఈయన ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేయడంలో చంద్రబాబు గారు దిట్ట. దాన్ని ప్రభుత్వం తరపున ప్రజలు అందరం ఖండించాం. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని సిఐడి కూడా కంప్లైంట్ ఇచ్చారు. సిఐడి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకుని దానికి, ఎందుకంటే ప్రజల్లో ఒక అశాంతి ఆందోళన రేకెత్తించడమే చంద్రబాబు లక్ష్యం. ఏదో రకంగా కుట్రలు చేయటం, ఏదో రకంగా గొడవ చేసి జగన్ గారిని దించాలి అన్నది ఆయన ఆలోచన. కాబట్టి మరి తప్పనిసరిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరో కూడా రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులకు కానీ ఈ హక్కుదారులకు కానీ నష్టం చేకూర్చే పనిని ఎప్పుడు కూడా జగన్మోహన్ గారు చేయడు. జగన్కి కావాల్సింది, జగన్ గారికి ఆయన రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు, భగవంతుడి దీవెనలు తప్పనిచ్చి ఈయనలాగా దుర్మార్గ పనులు చేయడం ఆయనకి ఎప్పుడూ లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి వాటి మీద, ఎలాంటి తప్పుడు ప్రచారాల మీద ప్రజలకి నష్టం కలిగించేది కదా. సో రాజకీయం అంటే రాజకీయ ప్రయోజనాలు చెప్పొచ్చు, రాజకీయంగా మేమేం చేస్తాం చెప్పొచ్చు. కానీ ఇలా సమాజంలో అశాంతి ఆందోళన రేకెత్తించే విధంగా తప్పుడు ప్రచారాలు చేసి ప్రభుత్వం మీద మరి చేయడం ఎంతవరకు కరెక్ట్. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎలక్షన్ కమిషన్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. సార్, అసలు ఈ చట్టమే ఇంకా అమల్లోకి రాలేదు. రాని చట్టాన్ని చంద్రబాబు నాయుడు రద్దు చేస్తానని చెప్తున్నారు. ఇంకా ఈ చట్టం మీద కోర్టులో కేసులు ఉన్నాయి. ఇటువంటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం ఏ విధంగా? అదే కదా చంద్రబాబు నాయుడు గొప్పతనం. నాకేం చెప్పాను మీకు? చంద్రబాబు నాయుడు ఒక అబద్ధాన్ని పదే చెప్పి దాన్ని నిజము అని నమ్మించడంలో దిట్ట. ఒకప్పుడు నమ్మేవాళ్ళు కాబట్టి ఆయన గతంలో 3 సార్లు ఎన్నుకున్నారు. ఆయన చూసేశారు ప్రజలు. చూసి ఇంకా ఇప్పుడు ఆయన నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి రోజుకు కొత్త పోపకుండా తీసుకొచ్చి దీని మీద బురద చల్లటం, వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇవ్వటం, సాయంత్రం మళ్ళీ పొద్దున్న వాళ్ళు రాపించుకుంటాం. చూస్తున్నారు రోజు మీరు, రోజు ఇదే పని వాళ్ళు. 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే పని వాళ్ళు. ఏ మంచి పని చేద్దామని కూడా ఇదే పని. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఓన్లీ దుష్ప్రచారం చేయటం, ఈ రాష్ట్రం మీద కక్ష కట్టడం, ప్రజలకి మంచి జరగకుండా చేయడం చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఓకే, చంద్రబాబు నాయుడు ఒక అబద్ధాన్ని పదే చెప్పి నిజం చేయాలని చూస్తున్నారని, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇంకా పూర్తిగా అమల్లోకే రాలేదని, అటువంటి చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం చూస్తే చంద్రబాబు నాయుడు ఎంతలా అబద్ధాలు మాట్లాడుతున్నారో అర్థమవుతుందని, ప్రజలకు మేలు చేసే విధానం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్ర ప్రజల భూములు లాక్కున్న చరిత్ర చంద్రబాబు నాయుడు అని చెప్పి అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, భీముల నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం